ఆ క్రేజీ కాంబో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందా? త్వరలో వీరి కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారిందా? దాదాపు 1000 కోట్లతో పాన్ వరల్డ్ రేంజ్ లో సాహసాలు చేసేందుకు రంగంలోకి దిగుతున్న ఆ కాంబో గురించి తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రాజమౌళి మరో విజువల్ వండర్ పై కన్నేశాడు. తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే దీనిని హాలీవుడ్ చిత్రంగా తీర్చిదిద్దనున్నట్లు భావిస్తున్నాడట జక్కన్న. ఇప్పటికే చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతుండగా ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలో జరగనుండడంతో తన టెక్నీషియన్ల టీం మొత్తం అందుబాటులో ఉండాలని రాజమౌళి ఆదేశాలు ఇచ్చినట్లుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టడంతో పాటు మహేష్ కోసం ఓ వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. అయితే బయటకు వచ్చిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు నెవర్ బిఫోర్ అనేలా తయారవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం 48 ఏళ్ల వయసులో అరుదైన ఫీట్లు చేయబోతున్నాడట. అందుకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వర్క్ షాప్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి నిరవధికంగా షూటింగ్ సాగబోతోందని, 3 దేశాల్లో చిత్రీకరణ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే లొకేషన్స్ సెలక్షన్స్ పూర్తయిపోయిందని, దట్టమైన అటవీ ప్రాంతాల కోసం రాజమౌళి టీం రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న జక్కన్న ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయంపై హింట్ ఇచ్చే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. అంతేకాక 1500 కోట్లతో భారీ ప్రాజెక్ట్ గా హాలీవుడ్ సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతకు ముందెన్నడూ రాని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ కథానేపథ్యంగా ఆ మూవీ తెరకెక్కుతుందనే ప్రచారం కూడా ఉంది. అలాగే ఈ కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని, ఆ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని కూడా మేకర్స్ భావిస్తున్నారనే ఒక వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాకపోతే ఈ విషయాలన్నింటి గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాలని ఉంది. మొత్తానికి కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోన్న కథా రచయిత విజేంద్ర ప్రసాద్ సినిమాపై ఎప్పటికప్పుడు హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. అంతేకాక మహేష్ రాజమౌళిల సినిమా ఎవరి ఊహకు అందని ఒక సరికొత్త సబ్జెక్ట్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి వెళుతుందని తెలిసి మహేష్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బాహుబలితో పాన్ ఇండియా ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ కు ఆస్కార్ ను తీసుకెళ్లిన జక్కన్న ఈసారి ఏకంగా హాలీవుడ్ నే టార్గెట్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.